మేషరాశి రాశుల 12 రాశుల వివరణ ఇవ్వాలి అనుకుంటున్నాము. ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజ్యం 2, అవమానము 4. 11 ఆదాయం ఉంది, వ్యయం 5 ఉంది, రాజ్యపూజ్యం 2, అవమానం 4 ఉంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి అనుకూలత, కొంత ప్రతికూలత ఉంటుంది. అంటే మిశ్రమమైన ఫలితాలు మేషరాశికి ఉంటాయి. ఈ సంవత్సరము మేషరాశి వారికి 50% అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు వరకు కార్యసిద్ధి ఉంటుంది. డిసెంబర్ 6వ తారీఖు నుండి మళ్ళీ ఉగాది వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం విజయమే ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగము చేసేవారి అందరికీ పదోన్నతులు ఉంటాయి. ఈ సంవత్సరం మేషరాశి వారు అదృష్టాన్ని నమ్ముకుంటా కష్టాన్ని నమ్ముకోవాలి. అదృష్టాన్ని నమ్ముకొని కష్టాన్ని నమ్మకపోతే ఈ పరాభవ నామ సంవత్సరంలో వారికి కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే అదృష్టాన్ని నమ్మకుండా కష్టాన్ని నమ్ముకోండి, కష్టపడండి. కష్టపడితే అసాధ్యం అనేది ఏది కాదు. ఈ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి చాలా బాగుంటుంది. కష్టపడండి, కష్టంగా మీ కాలాన్ని ఆనందంగా ఉంటారు. అమ్మవారి కృప వల్ల మీకు ఎటువంటి కష్టాలు రావు. మేషరాశి వారు ఈ సంవత్సరము శివ ఆరాధన లేదా శివుడికి అభిషేకము, శివ అర్చన ఇది చేస్తే వారికి ఎటువంటి కష్టాలు రావు. సంవత్సరం అంతా దైవ కృప లభిస్తుంది. ప్రతి సోమవారం రోజు మేషరాశి వారు శివాలయంలో లేదా మన ఇంట్లోనే శివలింగానికి అభిషేకం కానీ, పూజ కానీ, అర్చన కానీ చేయాలి. మరియు ప్రతి అమావాస్యకి మేషరాశి వారు గోగ్రాసం ఇవ్వాలి. అంటే గోశాలలో పోయి మన వేదము పురాణం ఏం చెప్తుంది, శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క ఇంటిలో ఒక గోవు, ఆవు ఉండాలి. లెక్కపరంగా అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆవు ఉండాలి. కానీ ఈ కాలమానంలో ఇప్పుడు మనం ఆవు పెట్టుకుందామంటే మన ఇంట్లో చిన్న చిన్నగా ఉన్నాయి. ఆవు పెట్టుకోవాలి, మనకే ఉండడానికి సరిపోతలేదు. మనం ఆవుకి అంత జాగా ఇవ్వలేము. కాబట్టి నా మనసులో ఏం ఆలోచన ఉందంటే మనం అందరం కలిసి ప్రతి ఒక్క గల్లీలో ఒక దేవాలయం ఉంటుంది. ప్రతి ఒక్క దేవాలయంలో కనీసంలో కనీసం అక్కడ ఎంత మనకు అక్కడ జాగాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఆడ చేసే సమయాన్ని బట్టి అక్కడ కూడా చేసే వాళ్ళు ఉండాలి. అక్కడ వసతులు ఉండాలి. ఆ వసతిని బట్టి దేవాలయంలో కనీసం గోరక్షణ, గోసేవ చేయాలని పెట్టాలని నేను అనుకుంటున్నాను. మరియు ఈ మేషరాశి వారు ప్రతి అమావాస్యకి గోగ్రాసం ఇస్తే వారికి సంవత్సరం అంతా ఆనందమే ఆనందం. 3 పూలు 6 కాయలాగా ఉంటుంది. ఇప్పుడు వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మంచి ఫలితాలు అధికంగానే ఉన్నాయి. ఆర్థికమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ఎటువంటి వారంటే వారు లక్ష్మీ పుత్రులు ఉంటారు. అంటే వారి దగ్గర ధనం బాగానే అంటే ఉంటుంది, వారికి ఏం తక్కువ ఉండదు. కానీ ఆర్థికమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు అధికంగా ఉన్నాయని చెప్పి ఎక్కడంటే అక్కడ షేర్ మార్కెట్లో పెట్టడం, లేదా పనికిరాని చోట ఎక్కడో దూరంలో ఏదో ప్లాట్ కొనడం, అది ఏం చూసి ఆలోచించి కొనాలి. షేర్ మార్కెట్లో పెట్టిన ప్లాట్ కొన్నా ఇది బాగుందా, ఇది పెరుగుతుందా, నేను ఇక్కడ పెడితే భవిష్యత్తులో ఈ డబ్బు నాది పెరిగే అవకాశాలు ఉన్నాయా, ఒకవేళ నాకేదైనా ఆపదకాలంలో నేను ఈ కొన్న వస్తువు, ప్లాట్ కానీ, జాగా కానీ, భూమి కానీ ఏదైనా ఆపదకాలంలో నేను అమ్మాలనుకుంటే తొందరలో ఒక 2-3 నెలల్లో అమ్ముడుపోయేటట్టు ఉందా, ఇది బాగుందా, ఇవన్నీ ఆలోచించి పరిశీలించి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా శని వారికి 11వ స్థానంలో అంటే లాభస్థానంలో ఉంది. వృషభ రాశి వారికి శని గ్రహము 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. రాహు రాజ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తి, వ్యాపారము మరియు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ అఖండమైన విజయం లభిస్తుంది. అఖండమైన విజయం లభిస్తుంది అని నేను చెప్తున్నాను. కానీ కాబట్టి చెప్తున్నానని చెప్పి మీరు కూడా అధర్మంగా ప్రవర్తించద్దు. ధర్మంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడి యొక్క కృప మీకు లభిస్తుంది. వృషభ రాశి వారికి పదోన్నతులు ఉంటాయి. అభిష్ట సిద్ధి యోగం కలుగుతుంది.
వృషభ రాశి వారు అన్ని రకాల్లో బాగానే ఉంటారు, కానీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. దగ్గర వారితో ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి దగ్గర వారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే మిత్రుల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ఒక చిన్న సూచన వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నా. వృషభ రాశి వారి అందరూ కూడా మీ నాలికని అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోవాలంటే ఏంటిది? రెండు విషయాలు. ఒకటి, ఆహారం తీసుకునేటప్పుడు నేను ఏమి తింటున్నాను, ఇది నా ఆరోగ్యానికి ఇది మంచిదేనా కాదా ఒకసారి ఆలోచించాలి. మంచి ఆహారం ఇది బాగుంది అంటేనే తినాలి, వద్దు అంటే కొంచెం అదుపులో పెట్టాలి. రెండోది, మాట్లాడేటప్పుడు అధికంగా మాట్లాడద్దు, చాలా మౌనంగా, అంటే ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడండి. అవసరం లేని చోట మాట్లాడకండి. మనసులో నిరంతర భగవంతుడిని నామస్మరణ చేయండి. అవసరం ఉన్న చోట్లనే మాట్లాడండి. ఇట్లా ఉంటే ఈ సంవత్సరం అంతా మీకు విజయమే ఉంటుంది. మరియు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ధైర్య సాహసాలు పెరుగుతాయి. మరియు ఈ రాశి వారు అందరూ ఈ సంవత్సరంలో శివాభిషేకము మరియు ప్రతి అమావాస్యకు అన్నదానము చేయాలి. అన్నదానం చేయడం కుదరదండి, మేము చేయలేము, మా స్థాయి అంత కాదు అంటే ప్రతి అమావాస్యకి మీ దగ్గరలో, ఇంటికి దగ్గరలో ఏదైతే గుడి ఉందో ఆ గుడిలో బ్రాహ్మణులకు సాహిత్యం అంటే మేము స్వయంపాకము అని అంటారు. స్వయంపాకం సాహిత్యం అంటే బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు, కూరగాయలు, కనీసం 2 భార్యాభర్తలు వారు తినే అంత పదార్థాలు తీసుకుపోయి ప్రతి అమావాస్యకి వారికి బ్రాహ్మణులకు దానం ఇస్తే మీకు సంవత్సరం అంతా ఆనందంగా గడుస్తుంది. మీకు ఎటువంటి ఏ ఆరోగ్య సమస్యలు రావు. శుభం. సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 8, వ్యయము 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరము, మిథున రాశి వారు 60% ఈ సంవత్సరం వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మిథున రాశి వారు ఈ సంవత్సరము సాధ్యమైనంత మట్టుకి ఏం చేయాలి? జమానత్ అంటే జమానత్ సంతకాలు పెట్టాలి. మరీ పెట్టకుండా ఉన్నా ఇబ్బందే కదా. మన వారికి, మన స్నేహితులకు, మన బంధువులకు మనం సహాయం చేయకుంటే ఇంకెవరు చేస్తారు? చెయ్యండి, కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి జమానత్ అనే సంతకం అంటే మధ్యవర్తిగా జాగ్రత్తగా ఉండండి. నవంబర్ తర్వాత ఈ మిథున రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో బాగుంటుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం రాహు భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో, అంటే విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళాలి అనుకుంటారు, లేదా వ్యాపారం చేసేవారు, లేదా ఉద్యోగం చేసే వాళ్ళు కూడా విదేశంలో వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, వాళ్ళందరికీ కూడా విదేశాల్లో ఎవరైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో వారందరికీ ఈ సంవత్సరం అంతా బాగుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. నూతన వ్యాపారం చేయాలి అనుకున్న వారికి అందరికి కూడా జూలై తర్వాత బాగుంటుంది. కుటుంబంలో పెద్దవారి పట్ల ఆరోగ్య జాగ్రత్తగా ఉండాలి. వీరు మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఎవరైతే కుటుంబం పెద్దలు ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలి. ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో ప్రాపర్టీస్ అంటే ఆస్తులు కొనే అవకాశం ఉంది. అంటే ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళు ఇల్లు కొంటారు. ఎవరైతే భూమి కొనాలనుకున్నారో, ఎవరైతే పొలం వ్యవసాయం చేసేవారు, ఎవరైతే ఇంకో 2 ఎకరాలు నేను కొనాలనుకుంటున్నాను అని అనుకునే వారికి, మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో కొంత అవకాశం ఉంది, వాళ్ళు కొనగలుగుతారు. ఈ రాశి వారికి అంటే మిథున రాశి వారికి సంవత్సరం అంతా ఆనందంగా గడవాలి, ఎటువంటి కష్టాలు రావద్దంటే వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణము మరియు మంగళవారం గరకతో గణపతి పూజ చేయాలి. మరియు ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి వారి దర్శనము చేసుకుంటే మిథున రాశి వారికి సంవత్సరం అంతా సుఖంగా గడుస్తుంది. జై శ్రీరామ్. ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయము 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో మే తర్వాత మార్పులు వస్తాయి. మే వరకు వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. మంచి చెడులో మిశ్ర ఫలితాలు ఈ సంవత్సరం ఉంటుంది.
జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం గురించి ప్రయత్నం చేసే వారికి కొంత బాధ ఉంటుంది. గురువు ఉపాసన చేయాలి లేదా ఇంటి దైవం ఉపాసన చేయాలి. సాధ్యమైనంత మట్టుకి ప్రతి వారంలో ఒక రోజైనా సరే మీ గ్రామంలో లేదా మీ ఊరిలో ఏ దేవాలయం అంటే మీ ఇంటి దైవం కొంతమందికి అమ్మవారు ఉండవచ్చు, కొంతమందికి విష్ణువు ఉండవచ్చు, బాలాజీ వెంకటేశ్వర స్వామి ఉండవచ్చు, శివారాధన శివుడు ఉండవచ్చు. మీ ఇంటి దైవానికి వారంలో ఒకసారైనా మీ ఊర్లోనే ఉండే దేవాలయంలో పోయి దర్శనం చేసుకుంటే కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుంది. గురు ఉపాసన చేస్తే కూడా బాగుంటుంది. వ్యాపారస్తులకు పెట్టుబడి విపరీతంగా పెట్టాల్సి వస్తుంది. అంటే ఓ 10 రూపాయలు పెట్టినామా అవి కనబడవు, 1000 రూపాయలు పెట్టినామా, 1,00,000 పెట్టినామా, ఎన్ని పెట్టినా అవి పెట్టుబడులు కనబడవు. ఇంకా కావాలన్నట్టే ఈ సంవత్సరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు శివ ఆరాధన చేయాలి. ప్రతి పౌర్ణిమకి లేదా సోమవారము శివ దర్శనం చేసుకుంటే ఈ కర్కాటక రాశి ఉన్న వాళ్ళందరికీ కూడా స్వామివారి కృప వలన, స్వామివారి దయ వలన అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరము నిందా ఆరోపాలు మనము చేయొద్దు. అంటే కర్కాటక రాశి ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు నిందలు కానీ ఆరోపాలు కానీ, నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు అట్లా చేసినావు, నువ్వు అది అన్నావు, నువ్వు ఇదే అన్నావు అని ఆరోపాలు ఎటువంటి ఏమీ చేయవద్దు. జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు ఆరాధన చేయాలి. సంవత్సరం అంతా ఆనందంగా గడుస్తుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. అంతా సింహరాశి వారికి సమానంగా ఉంది. ఆదాయం 5 ఉంది, వ్యయం కూడా 5, రాజ్యపూజ్యం 7, అవమానం కూడా 7. సింహరాశి వారికి ఈ సంవత్సరము అష్టమ శని ప్రభావం బాగా ఉంటుంది. అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా సింహరాశి వారందరూ చాలా బాధపడతారు. ఆరోగ్య సమస్య కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నిరాశ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరములో సింహరాశి వారు ప్రతి శనివారము ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వెళ్ళి నవగ్రహాల దగ్గర ఉన్న శనిదేవుడికి శని అభిషేకము చేసి, శని స్వామివారికి నూనెతో అభిషేకం చేసి, నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసి నమస్కరించి నవగ్రహ ఆరాధన తర్వాత ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి 9 ప్రదక్షిణాలు చేసి ప్రతి శనివారము హనుమాన్ చాలీసా పఠనం చేస్తే సింహరాశి వారికి ఎటువంటి ఏ అరిష్ట ఫలితాలు కూడా రావు. వారు మట్టి ముట్టినా బంగారం అవుతుంది. అంటే వారికి రాజయోగము వస్తుంది. కాబట్టి సింహరాశి వారు ప్రతి శనివారం రోజు నవగ్రహ ఆరాధన, ఆంజనేయ స్వామివారి దర్శనము, హనుమాన్ చాలీసా పారాయణము మరియు కాలభైరవ దర్శనము చేసుకోవాలి. ప్రతి నెలలో బహుళ అష్టమి అంటే పౌర్ణిమ తర్వాత వచ్చే అష్టమి రోజున మీ ఊర్లో దగ్గరలో ఏదైనా కాలభైరవ దేవాలయం ఉంటే భైరవ స్వామివారిని దర్శనం చేసుకోవాలి. లేదు మా ఇంటికి దగ్గరలో లేదా మా ఊర్లో కాలభైరవ స్వామివారి లేదండి అనుకుంటే శివ ఆరాధన, కాలభైరవుడు అంటేనే శివుడు, శివ ఆరాధన చేస్తే ఆ కాలభైరవం లేదా శివుడి దగ్గర వెళ్ళి భగవంతుడికి ఒక చెంబు నిండా నీళ్లు అర్పించిన, భగవంతుడి నామస్మరణ చేసిన, ఇంటి దగ్గరలో ఉన్న చెట్లతో పువ్వులు తీసుకొచ్చి ఒక దండ తయారు చేసి మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రణామాలు చేసి ఒక పూలమాల మనం కొనుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టి కొనుకొచ్చి తీసుకొచ్చి వేసిన పూలదండ కంటే ఇంటి దగ్గర ఉన్న చెట్ల దగ్గర ఉన్న పూలను తీసుకొచ్చి ఆ పూలతో చిన్నమాల అయినా సరే తయారు చేసి స్వామివారికి అర్పిస్తే మీకు ఎక్కువ ఫలితం ఉంటుంది. మరియు సింహరాశికి ఈ పరిహారాలు చేస్తే సంవత్సరం అంతా చాలా ఆనందంగా గడుస్తుంది. ఎటువంటి ఏ కష్టాలు రావు. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఇక కన్యారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగరీత్యా నానా యాతనాలు పడతారు. వ్యాపారంలో ఉన్న వారికి అక్టోబర్ తర్వాత బాగలేదు కాబట్టి అక్టోబర్ తర్వాత వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రగ్రహ ఈ సంవత్సరము కన్యారాశి వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి వారు. మరియు కన్యారాశి వారు బాగుండాలి, సంవత్సరం అంతా ఆనందంగా గడవాలి అని అనుకుంటే అమ్మవారి దేవాలయంలో
వీలైతే ఒకవేళ కుదిరితే మన దగ్గర శక్తి ఉంటే వస్త్రదానం చేయాలి. లేదంటే నెలకు ఒకసారన్నా అమ్మవారి దగ్గర వెళ్ళి కుంకుమార్చన పూజ చేసుకోవాలి. ఈ కన్యారాశి వారు అమ్మవారి దర్శనము, అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి పూలమాల కానీ వస్త్రం కానీ లేదా మనకి ఏది దోస్తే అది నైవేద్యం అర్పిస్తే ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా సుఖంగా గడుస్తుంది. శుభం. తులారాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారికి సంవత్సరం అంతా బాగానే ఉంటుంది, కలిసి వస్తుంది. ఇంట్లో కొంత గొడవలు ఉండే అవకాశం ఉంది. తులారాశి వారికి ఈ స్వభావం ఎట్లా ఉందంటే నేను చెప్పిందే కావాలి, నేను చెప్పినట్టే నడవాలి అని వాళ్ళు అట్లా అనుకుంటారు. కాబట్టి ఇంట్లో కొంత గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. నిద్ర మరియు ఆహారాలు లేకుండా పనిచేస్తారు కాబట్టి కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. బయట వ్యవహారాలు బాగా ఉంటుంది. సొంత ఇల్లు కొనే యోగం తులారాశి వారికి ఈ సంవత్సరం ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరం శత్రుబాధాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారు ఈ సంవత్సరం అంతా సుఖంగా గడవడానికి దుర్గాదేవి పూజలు చేయాలి లేదా అమ్మవారి ఆరాధన చేయాలి. ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వారందరికీ కూడా దైవ కృప లభిస్తుంది. మరియు ఆరింట్లో శనైశ్వరుడు ఉన్నాడు కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేస్తే ఎటువంటి ఏ గ్రహాలు కూడా పీడించవు, బాధ పెట్టవు. కాబట్టి అమ్మవారి ఉపాసన చేయాలని తులారాశి వారికి మేము సలహా ఇస్తున్నాం. ఈ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, మరి అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కొంత మరీ భయపడకండి, కొంత సంతాన సమస్యలు వస్తాయి. అంటే వారి పిల్లలు వారి మాట వినకపోవడము లేదా వారికి కొంత సంతానమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అవకాశాలు లభిస్తాయి. వృశ్చిక రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో మంచి ప్రాజెక్టులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో అంచెలంచెలుగా అంటే మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతారు. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కగలుగుతారు. డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో ప్రతిరోజు గణపతి ఆరాధన లేదా గణపతి పూజ చేయాలి. శుభం. సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఈ సంవత్సరము ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. కాబట్టి రెండో స్థానంలో రాహు ఉన్నాడు, గురువు కూడా 8వ స్థానంలో వెళ్తున్నాడు. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అసంతృప్తి ఉంటుంది. అంటే ఎంత పని చేసినా, ఎన్ని ధనం వచ్చినా, ఎంత వచ్చినా కొంచెం తృప్తి అనేది ఉండదు. ఉద్యోగంలో మరియు వ్యాపారంలో కొంత బాధ ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి పై ఆఫీసర్ నుండి కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ధనుసు రాశి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి శనివారం శనైశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలి. సంవత్సరంలో ఒక్కసారైనా సరే వీలైతే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనం చేసుకుంటే ధనుసు రాశి వారికి సంవత్సరం అంతా బాగుంటుంది. పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళందరూ రికమెండేషన్ ద్వారా పనులు జరుగుతాయి. వీరికి దేవుడి ఆరాధన చేస్తే పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళ రికమెండేషన్ ద్వారా వీళ్ళ పనులన్నీ జరుగుతాయి. వీళ్ళు చాలా ప్రయత్నించాలి. కొంత సమయం బాగలేదు కానీ భగవంతుడి యొక్క దర్శనం, నవగ్రహాలు ప్రదక్షిణ లేదా శనైశ్వరుడికి తైలాభిషేకం లేదా ఇంట్లో అంత దూరం మనం వెళ్ళలేము అనుకుంటే ఊర్లోనే మన గ్రామంలోనే ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటే ధనుసు రాశి వారికి సంవత్సరం అంతా సుఖంగా గడుస్తుంది. జయం. మకర రాశి వారికి ఈ సంవత్సరము ఈ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి ఈ సంవత్సరం వేలినాటి శని వెళ్ళిపోయింది. అంటే శని ప్రభావం లేదు, వెళ్ళిపోయింది. కానీ
మకర రాశి వారికి అలసట చాలా బాగుంటుంది. పని చేయబుద్ధి కాదు. సూర్యోదయం కంటే ముందు లేవబుద్ధి కాదు. ఎంత రాత్రి పడుకునేటప్పుడు అలారం పెట్టుకుంటారు, లేద్దాం అనుకుంటారు, కానీ ఆ అలారంలో స్నూజ్ అనే బటన్ 5 నిమిషాలు 5 నిమిషాలు 5 నిమిషాలు 5 నిమిషాలు 5 గంటలకు పెట్టిన అలారం 7 గంటల వరకు అట్లాగే కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ మకర రాశి వారు నీరసంగా ఉంటారు. అలసట బాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. వారు పాటించే మొట్టమొదటి ఒక మంచి మార్గం ఏంటిదంటే, మకర రాశి వారు సాధ్యమైతే మీ ఆరోగ్యం మీకు సహకరిస్తే సూర్యోదయం కంటే ముందు లేచే ప్రయత్నం చేయండి. అంటే మకర రాశి వాళ్ళందరికీ, పెద్దవాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, వయసులో కొంత వయసు ఉన్న వాళ్ళు లేచినా పర్వాలేదు, కానీ ఎవరికైతే ఆరోగ్యం బాగుందో వాళ్ళందరూ సూర్యోదయం కంటే ముందు లేచి మార్నింగ్ వాక్ చేస్తే, అంటే ఆ డి విటమిన్ ఆ పొద్దున పూట ఏదైతే డి విటమిన్ ఉందో అది మన శరీరం మీద పడితే వారికి సంవత్సరం అంతా ఆనందంగానే ఉంటుంది. ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా అమ్మవారి పూజ చేయాలి, అమ్మవారిని ఆరాధించాలి, లేదా ఇష్టదైవాన్ని పూజించాలి. సోషల్ సర్కిల్ చాలా బాగుంటుంది. మకర రాశి వారికి డిప్రెషన్లో వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి టెన్షన్కి కూడా గురి అవుతారు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండి భగవంతుడు ఆరాధన చేసి అమ్మవారి ఉపాసన లేదా అమ్మవారి స్తోత్రాలు చదవడానికి రాదు అన్నప్పుడు సోషల్ మీడియాలో స్తోత్రాలు వస్తాయి. ఆ స్తోత్రం విన్నా కానీ చదివినంత పుణ్యం వస్తుంది. కాబట్టి మనకు ఏ స్తోత్రాలు వినడమైనా సరే నిత్య దైవారాధనలో ఉంటే మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా శుభంగానే గడుస్తుంది. వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, మరి అవమానాలు 2. ఏలినాటి శని చివరి దశలో ఉంది. కుంభరాశి వారికి నిదానంగా నిలబడగలుగుతారు. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు. ఒకేసారి 10 మెట్లు ఎక్కాలంటే వాళ్ళు ఎక్కలేరు. కాబట్టి వారికి ఏం చెప్తున్నామంటే తొందరపడకండి. భగవంతుడి కృప వల్ల ఒక మెట్టు ఎక్కినా కానీ అది ఎక్కినట్టే, అది కూడా ఒక ప్లసే అనుకోవాలి. నా ఎదుటి వ్యక్తి, నా పక్క ఉన్న వాళ్ళు 10 మెట్లు ఎక్కినారు, నేను ఒకటే మెట్టు మీద ఉన్నాను అని బాధపడకండి. ఒక్కొక్క మెట్టు అయినా సరే మీరు జాగ్రత్తగా డెవలప్మెంట్ ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఏమీ రావు. నిదానంగా నిలబడగలుగుతారు. పరిస్థితులు మారుతాయి. అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు రావు. ఇప్పుడు చాలా బాగుంటుంది పరిస్థితులు. తొందరపడకండి. విపరీతమైన ఆలోచనలు వస్తాయి. విచక్షణ జ్ఞానం లోపించవచ్చు. దీనివలన ఇబ్బందులు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, మీరు ఏది చేసినా 1కి 2 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. తొందరపాటి నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగంలో ఈ కుంభరాశి వారు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగం బాగుంటుంది. పూర్వ వైభవం వస్తుంది. ఈ కుంభరాశి వారు స్కామ్లో జాగ్రత్తగా ఉండాలి. నేత్ర సంబంధమైన అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బండి నడిపేటప్పుడు నేత్రాలకు జాగ్రత్తగా ఉండాలని హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించి నడిస్తే కొంత బాగుంటుందని నేను సలహా ఇస్తున్నాను. మరియు కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా శివ దర్శనము లేదా శివారాధనతో పాటు శనైశ్వర స్తోత్రాలు లేదా దక్షిణమూర్తి స్తోత్రాలు చదవడం లేదా వినడం. చదవగలుగుతాము అంటే పర్వాలేదు, లేదు నేను చదవలేను, స్తోత్రము కదా, ఏమైనా తప్పులు జరుగుతాయేమో అని భయం అనిపిస్తే ఆ స్తోత్రాలు వినండి. దక్షిణామూర్తి స్తోత్రం వినండి, చదవండి లేదా వినండి. శివ ఆరాధన చేయండి. ఇట్లా చేస్తే కుంభరాశి వారికి సంవత్సరం అంతా బాగానే ఉంది. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అంతా, విద్యార్థులు అంటే కుంభరాశిలో ఉన్న వాళ్ళందరికీ విద్యార్థులుగా ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి కొంత బాధపడుతున్నారు. కుంభరాశి వారే బాధపడకండి. ఈ సంవత్సరం వారు మంచి మార్కులతో పాస్ అయ్యి మంచిగా ఉంటారు. వారికి వైదిక కూడా ఒక మంచి మార్గం ఏంటిదంటే, వీలైనంత మట్టుకి కుంభరాశిలోనే కాదు ప్రతి ఒక్క రాశి వారు ఉన్న విద్యార్థులకు సూర్యోదయం కంటే ముందు లేపండి. వాళ్ళకి అలవాటు చేయండి. వాళ్ళు మంచిగా చదువుకుంటారు. జై శ్రీరామ్. ఇక ఆఖరిగా ఈ పరాభవ నామ సంవత్సరంలో వెళ్ళింది మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి సంవత్సరం అంతా బాగానే ఉంటుంది. వాళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది. భయపడకండి. బాగుందని చెప్పి కూడా అజాగ్రత్తగా కూడా ఉండకండి. జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల పట్ల మీ కర్తవ్యం ఏదైతే ఉందో
తల్లిదండ్రులని గౌరవించండి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించండి. మీనరాశిలో ఉన్న వాళ్ళందరూ స్త్రీమూర్తులని అమ్మవారి స్వరూపమని భావించండి. సాధ్యమైనంత మట్టికి అమ్మవారి ఉపాసన చేయండి. వారి మనసు, మీనరాశి వారి మనసు ఎట్లా ఉంటుందంటే, ఈ రాశి ఫలితాలు మేము ఏదైతే చెప్తున్నామో అవి రాశులకని చెప్తున్నాము. మీనరాశి వారి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే కొంచెం మెత్తగా ఉంటుంది. వారికి ఏదైనా ఒక మాట ఎవరైనా ఏదైనా అంటే తొందరగా బాధపడతారు. కాబట్టి అమ్మవారి ఉపాసన చేయండి, గుండె కొంచెం కఠోరంగా అవుతుంది. మీనరాశి వారు టెన్షన్ పడకండి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. సమయానికి ఆహారం తీసుకోండి. కొన్ని కారణాల వల్ల మీనరాశి వారు అంటే ఎంత డబ్బు ఉన్నా, ఎంత ధనం ఉన్నా పని ఒత్తిడి వలన లేదా పని ప్రభావం వల్ల సమయానికి ఆహారము లభించదు, తినలేరు. ఏదైనా పని ఉంటుంది, ఏదైనా అవసరం ఉంటుంది, సమయం ఉండదు. భోజనం ప్లేట్ ముందున్నా కానీ వాళ్ళు తినలేరు. అట్లా కాకుండా సమయానికి ఆహారం తీసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు అంటే ఆడవాళ్ళకి చెప్తున్నాను, విశేషంగా అత్తామామల పట్ల అంటే గౌరవంగా, అంటే అందరు మన హిందూ సంస్కృతి అందరు ఉండరు అని నేను అంటలేను. మీరు తప్పుగా భావించకండి. పెద్దలతో దైవ సమానంగా వాళ్ళని భావించండి. పెద్దలు అంటే మన ఇంట్లో ఉన్న పెద్దలే కాదు, ఇరుగు పొరుగు వాళ్ళు, పక్క వాళ్ళు, అక్కడ అందరూ, ప్రతి ఒక్క వ్యక్తి పట్ల వీరు దైవంతో సమానం అనుకుని నడవండి. ఈ సంవత్సరం అంతా అందరికీ అన్నీ బాగానే ఉన్నాయి. ఎవరు కూడా ఏమీ భయపడకండి. నా రాశికి బాగాలేదు, నాకు అష్టమ శని ఉంది, అష్టమ గురువు ఉంది, రాహు బాగాలేదు, కేతు బాగాలేదు, కాలసర్ప యోగాలు వచ్చినాయి, నాకు ఎట్లా ఉంటుందో, నేను ఎట్లా ఉంటానో, నాకేం జరుగుతుందో అని భయపడకండి. ఎవరైతే భగవంతుడి యొక్క ఆరాధన చేస్తారో, ఎవరైతే పూర్తి నమ్మకము విశ్వాసంతో దేవుడిని నమ్ముకుంటారో వారందరికీ భగవంతుడే స్వయంగా దారి చూపిస్తాడు. ఈ విశ్వమంతా ఆయనదే. దేవుడు వాళ్ళు లేని మనం ఎక్కడున్నాం. కాబట్టి ఎవరైతే భగవంతుడిని నమ్ముకొని ఉంటారో వారందరికీ ఎటువంటి ఏ సమస్యలు, ఏ కష్టాలు రావు. అందరూ బాగుండాలి, అందరి జీవితాల్లో సుఖం ఉండాలి, మనం అందరం ఆనందంగా జీవించాలని అమ్మవారి పాదాలకు నమస్కారం చేసి ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం ఇక్కడతో ఆపుతున్నాము. ధన్యవాదాలు గురువుగారు. మా యొక్క లోకం తీరు ప్రేక్షకులకు మంచి సందేహాలు వివరించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి లోకం తీరు టీవీ.